కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బీబీగూడెం మీదుగా గొల్లనపల్లి, చిక్కవరం, చింతకుంట, కొత్తగూడెం పలు గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాన ప్రజలు స్పందన చూస్తే ఇది ప్రచారం చేస్తున్నట్లు లేదు, విజయయాత్రలా ఉందన్నారు. వయసుతో సంబంధం లేకుండా యువకులు, పెద్ద సంఖ్యలో మహిళలు ప్రచారంతో ముందుకు సాగుతోంది. మన పిల్లల భవిష్యత్తుకు చంద్రబాబు చూసుకుంటారు అంటూ మనకు ఏమీ భయం లేదని మరొకసారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వంశీమోహన్ కోరారు. తెలుగుదేశం పార్టీని బలపరిచి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 200 రూపాయలు ఉన్న పింఛన్లని 2000 కానీ 3000 కానీ ఇవన్నీ కూడా రేషన్ కార్డులు ఇవ్వటం, ఇళ్ళు ఇవ్వటం, అట్లాగే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఇవ్వటం జరిగింది. అట్లాగే పెళ్లి కానుకని, సంక్రాంతి కానుకని, చంద్రన్న బీమా అని ఏ వర్గాన్ని కూడా వదలకుండా, ఎవరిని కూడా, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ వర్గాన్ని కూడా వదలకుండా వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రభుత్వం పనిచేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన గ్రామాలు చూసుకుంటా ఉన్నాం. గత ఎన్నికల్లో ఈ గ్రామం వచ్చినప్పుడు మోకాళ్ళలో బురద ఉండింది, గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. ఈ రోజున ఈ గ్రామం మొత్తం కూడా వ్యాను శుభ్రంగా తిరుగుతూ ఉంది. అన్ని సిమెంట్ రోడ్లైన, మీరు శ్మశానానికి కూడా సిమెంట్ రోడ్ వేసుకున్నారు. ఇది ఎవరి పుణ్యం? చంద్రబాబు నాయుడు గారి వల్ల, తెలుగుదేశం ప్రభుత్వం వల్ల జరిగినటువంటి మంచిది.